హాయ్ హలో వెల్కమ్ టు యూటీవీ. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ నేరము శిక్ష. 1971 సంవత్సరం నటుడుగా మంచి పేరు సంపాదించుకున్న బాలయ్య నిర్మాతగా మారి శోభన్ బాబుతో తీసిన చెల్లెలి కాపురం గొప్ప విజయం సాధించి ఆయనకి కొండంత బలాన్ని ఇచ్చింది. ఆ ధైర్యంతోనే ఇంకో చక్కని కథకు శ్రీకారం చుట్టారు. స్వతహాగా ఆయనే మంచి రచయిత కావడంతో స్టోరీ డెవలప్ చేసుకునేందుకు ఎక్కువ శ్రమపడే అవసరం లేకపోయింది. అలా తయారు చేసుకున్న సబ్జెక్టే నేరము శిక్ష. వినగానే కృష్ణకు విపరీతంగా నచ్చేసింది. ఆలస్యం చేయకుండా డేట్లు ఇచ్చేశారు. దర్శకుడుగా మరోసారి కె విశ్వనాథ్కే ఓటు వేశారు బాలయ్య. కళా తపస్వికి కృష్ణతో ఉండమ్మా బొట్టు పెడతా చేసిన అనుభవం ఉంది. ఆ సినిమా కమర్షియల్గా విజయం సాధించకపోయినా కృష్ణకు ఆయన అనుభవం మీద బోలెడంత నమ్మకం. అలా నేరము శిక్షకు 1973లో శ్రీకారం చుట్టారు. హీరోయిన్గా భారతిని తీసుకున్నారు. కత్తివీరుడు కాంతారావు మొదటిసారి హీరో తండ్రి పాత్ర చేసేందుకు ఒప్పుకోవటం చిన్నపాటి సెన్సేషన్ అయింది. పండరీబాయి, రావు గోపాలరావు, సత్యనారాయణ, పిఆర్ వరలక్ష్మి, మాడ, పుష్పకుమారి తదితరులు ఇతర తారాగణంగా ఎంపికయ్యారు. సముద్రాల జూనియర్, మోదుకూరి జాన్సన్ సంభాషణలు అందించగా ఎస్ రాజేశ్వరరావు సంగీతం, యోగానంద్ ఛాయాగ్రహణాన్ని సమకూర్చారు. కోట్ల డబ్బుందన్న మదంతో మిడిసిపడే విజయ్ యాక్సిడెంట్ చేసి ఓ యువకుడి కళ్ళు పోవటంతో పాటు ఎన్నో జీవితాలు తలకిందులు కావటానికి కారణమవుతాడు. తర్వాత తప్పు తెలుసుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చి స్వశక్తితో సంపాదించిన సొమ్ముతో తన తప్పులను సరిదిద్దుతాడు. 1973 జూలై 27న విడుదలైన నేరము శిక్షని ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరించారు. కలర్ సినిమాల ప్రభంజనంలోనూ బడ్జెట్ కారణాల వల్ల బ్లాక్ అండ్ వైట్లో రూపొందిన ఈ ఆనిముత్యానికి ఆడియన్స్ 100 రోజుల ఫలితాన్నిచ్చారు. తమిళ లెజెండరీ స్టార్ ఎంజీఆర్కు విపరీతంగా నచ్చేసి రీమేక్ హక్కులు కొని నీతిక్కు తలై వనుంగుగా అరవంలో తీస్తే అక్కడా విజయం సాధించింది. తెలిసి చేసిన తప్పుకి మనిషి ప్రాయశ్చిత్తం చెందాల్సిన తీరుని కె విశ్వనాథ్ తెరకెక్కించిన తీరు ఆబాల గోపాలాన్ని అలరించింది. ముందు పొగరుతో ఆ తర్వాత పశ్చాత్తాపం తెచ్చుకునే పాత్రలో కృష్ణ నటన అద్భుతం. జిత్తులు మారిగా సత్యనారాయణ గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సాలూరి రాజేశ్వరరావు అందించిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతోనే అన్ని పాటలు పాడించడం కృష్ణ అభిరుచికి నిదర్శనం. హిందీలో శిక్షా పేరుతో దీన్ని పునర్నిర్మాణం చేశారు సూరజ్ బరజాత్య. ఈ కథకు అసలు మూలం 1866లో ఫ్యోడర్ డావెస్కీ రాసిన క్రైమ్ అండ్ పనిష్మెంట్ నవల. ఆ పుస్తకం విపరీతంగా నచ్చేసిన బాలయ్య దాన్ని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మార్చి అద్భుత ఫలితాన్ని అందుకున్నారు. నిర్మాతగాను ఆయనకు మంచి లాభాలు ఇచ్చిన క్లాసిక్ నేరము శిక్ష. ఒక రకంగా మితిమీరిన ప్రవర్తన ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చెప్పే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ ఈ మూవీ.